దేవుని నామానికి వందనాలు. సహోదరులందరికీ కూడా, సహోదరుని అందరికీ కూడా ప్రత్యేకమైన నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి భార్యాభర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఎలా ఉండాలి అనేది. మనకి బైబిల్ ప్రకారంగా చూసుకుంటే ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు మన కొరకు ఒక వాక్యాన్ని రాశారు. అది ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనంలో ఏమని ఉంది అంటే, ఆదాముని గాఢ నిద్ర కలుగజేసి పక్కటెముకతో ఒక స్త్రీని తయారు చేశారు. మరి మన భర్తలో నుంచి ఒక ఎముకను తీసి మనల్ని తయారు చేశారు. ఇంకొకటి మనకే భర్త శిరసై ఉన్నారు. మనం వాక్యంలో బైబిల్లో శిరసై ఉన్నారు అని ఉంది. అంటే మనం మన భర్త పట్ల ఎలాంటి మర్యాదను కలిగి ఉన్నాము, మనం ఎంత లోబడి ఉన్నాము. నలుగురిలో ఉన్నప్పుడు, 10 మందిలో ఉన్నప్పుడు నీ నోరు జాగ్రత్త, ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయం జాగ్రత్త అన్నారు దేవుడు. మరి 10 మందిలో ఉన్నప్పుడు మన భర్తని మనం ఎలా అమర్యాదగా మాట్లాడకుండా ఉండాలి. మనం క్రైస్తవ స్త్రీలుగా ఉన్నప్పుడు మన నోటిని ఎంతో జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన భర్త పట్ల మనం ఎంత తగ్గింపు స్వభావంతో ఉంటామో మన భర్తలు కూడా మనల్ని అంతే విధంగా మంచిగా చూస్తారు. మరి ఇక్కడ దేవుడు స్త్రీని ఆదాము నుంచి తయారు చేశాడు కాబట్టి మన భర్తల పట్ల ఎట్లాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాము, చిరాకించుకుంటున్నామా లేకపోతే వాళ్ళకి లోబడి ఉంటున్నామా, మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. మనం అన్ని విషయాల్లో కూడా బలహీనమైన ఘటాలం. దాన్ని మరి మనకి పుట్టినప్పటి నుంచి తండ్రి తోడుగాను, తర్వాత భర్త తోడుగా దేవుడు మనల్ని ఏర్పరిచారు. మరి అట్లాంటి భర్తకు మనం తండ్రికి ఎలా అయితే లోబడి ఉంటున్నామో చిన్ననాటి నుంచి, అదేవిధంగా భర్త విషయంలో కూడా మనం లోబడి ఉండాలి. నలుగురిలో ఉన్నప్పుడు మన భర్త గురించి ఏదైనా మనం చెడ్డగా చెప్పుకున్నాము అని అంటే అది మనల్ని మనమే అవమానించుకున్నాం. పక్కింటి వాళ్ళు ఏముంది చెప్తే వినేసి చక్కగా ఆ ముచ్చట ఈ ముచ్చట వినేసేసి ఆ భర్తని మన ముందేమో అమ్మో నువ్వు ఎంత బాధలు పడుతున్నావో అది ఇది అని అంటారు, పక్కకి వెళ్ళేమో మన గురించి చెడ్డగా చెప్పుకుంటారు. కాబట్టి మనం ఎలాంటి బాధ వచ్చినా సరే మనం ఏకాంత ప్రార్థన చేసుకోవాలి. రహస్య ప్రార్థన, దేవుడు మన ప్రార్థన అనేది వింటారు. ఎంతోమంది భర్తలు భార్యలను హింసించే వాళ్ళు ఉన్నారు, కానీ మనం భర్త వైపు నుంచి ఆలోచించకూడదు. ఎప్పటికి కూడా మన వైపు నుంచి మనం ఎలా ఉన్నామో ముందు ఆలోచించుకొని మనం చక్కగా ఉంటున్నామా లేదా, అన్ని విషయాల్లో మన భర్తకి న్యాయం చేకూరుస్తున్నామా లేదా, ఒక స్త్రీగా ఒక బిడ్డల్ని ఎలా పెంచుతున్నాము, అన్ని విషయాల్లో కూడా దేవుడి మీద ఆధారపడి మనం నడుచుకోవాలి. ముందుగా అలా నడుచుకున్నప్పుడు దేవుడు మనకు కావలసిన శక్తిని దేవుడే సమకూరుస్తాడు. మనం ఒక 10 విషయాల్లో తగ్గింపు ఉంటే ఒక్క విషయంలోనైనా మన భర్త తగ్గింపులో ఉంటాడు కంపల్సరీగా. ఒక్కసారి మనం మన భర్త నిమిత్తం కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా మన భర్త మారాలి అని దేవుడు మన మొరని ఏదో ఒక రోజు ఆలకిస్తాడు. అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని సహాయం దయచేస్తూనే ఉంటాడు. మన భర్త పట్ల మనం అన్యోన్యంగా, మనం భర్తకి అన్ని విషయాల్లో, ఒక వంట విషయంలోనే అన్ని విషయాల్లో మనం భర్తకి సహాయకురాలుగా ఉంటూ చక్కబెట్టుకుంటూ ఉండాలి. మనకి సామెతల గ్రంథం 31 చదివితే ఆ స్త్రీ వల్ల ఆ భర్తకి లాభమే కానీ నష్టం ఏది కూడా చేకూరలేదు. మరి అలాంటి ప్రవర్తన మనం కూడా కలిగి ఉండాలని ఈ చిన్ని మాటలను దేవుడు దీవించునుగాక. ఒకవేళ ఈ మాటల్లో ఏదైనా పొరపాటు ఉంటే సహోదరులు అందరూ కూడా నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను. మరి మన భర్తల నిమిత్తం ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నత దేవ, సర్వాధికారి ప్రభువా, నీకు వందనాలయ్యా. అయ్యా, మేము బలహీనమైన ఘటాలము ప్రభువా నాయన, అయినప్పటికీ నీవు మమ్మల్ని బలగా నిలబెట్టేవాడివి ప్రభువా నాయన. అయ్యా, మా భర్తల పట్ల మేము ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి ప్రభువా నాయన. అన్ని విషయాల్లో మేము బలపడడానికి సహాయంను దయచేయమని అడుగుతున్నాం దేవా నాయన. భర్తల మనసులు మార్చాలి ప్రభువా నాయన. అయ్యా, కొంతమంది స్త్రీలు ఎంతగానో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా నాయన. అలాంటి బిడ్డలు భర్తలను కూడా మార్చండి దేవా నాయన. అయ్యా, మీ చేతులకు అప్పగించుకుంటున్నాము దేవా, నీకు వందనాలయ్యా. అయ్యా, ప్రతిరోజు నీ మీద ఆధారపడే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి దేవా నాయన. అయా, నీ కృపతో మమ్మల్ని నింపండి ప్రభువా నాయన.
అయా బిడ్డలు అన్యోన్యంగా ఉండడానికి ప్రభువా నీవు ఇచ్చిన జీవితాన్ని సఫలంగా మార్చుకోవడానికి శక్తిని దయచేయమని అడుగుతున్నాం దేవా. నీకు వందనాలయ్యా. అయా నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచండి దేవా నాయన. అయా నీవు ఇచ్చిన ఈ జీవితం కాదు కానీ ప్రభువా నాయన నీ అందు 1000 దినములు ఉండడానికి ప్రభువా నాయన మీరే సహాయమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. 1000 యుగాలు మీ అందు ఉండాలి కదా దేవా నాయన. ఈ కొద్ది జీవితంలో ప్రభువా నాయన మేము నమ్మకస్తులుగా ఉండడానికి సహాయంను దయచేయండి ప్రభువా నాయన. అయా మేము వెనక్కి తిరిగి చూసుకోకుండా ప్రభువా నాయన అయా ప్రతిరోజు ప్రభువా నాయన అయా మేము ఎంత సంతోషంగా ఉండాలో ప్రభువా నాయన మీరే సహాయమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా బిడ్డల విషయాల్లో కూడా మేము ఎలా నడుచుకోవాలో సహాయంను దయచేయండి ప్రభువా నాయన. బిడ్డలను ఎలా పెంచాలో సహాయంను దయచేయండి. భర్తకు ఎలా లోబడాలో సహాయంను దయచేయండి ప్రభువా నాయన. ఆదాము నుంచి ప్రక్కటెముకను తీసి మమ్మల్ని తయారు చేసావు కదా దేవా నాయన. అయా నీ భర్త నీకు సరసై ఉన్నారన్నావు ప్రభువా నాయన. అటువంటి భర్తను ప్రభువా నాయన గౌరవించే మనస్సును మాకు దయచేయండి అయ్యా. తగ్గింపు స్వభావాన్ని మాకు దయచేయండి ప్రభువా నాయన. ఎలా తగ్గింపుకో ఉండాలో మాకు సహాయంను దయచేయండి ప్రభువా. అయా మీ మాదిరిగా మేము ఉండడానికి సహాయంను దయచేయమని అడుగుతున్నాం ప్రభువా నాయన. అయా మీరు ఎంతగానో ప్రభువా తగ్గింపు స్వభావం ఉన్నవారు ప్రభువా నాయన. ఆనాడు పశువుల పాకలో కూడా ప్రభువా నాయన ఎంత తగ్గించుకున్నారో ప్రభువా నాయన. అయా మేము కూడా ప్రభువా నాయన తగ్గింపు స్వభావంతో ఉండడానికి సహాయమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా నాయన. అయా మా భర్తల పట్ల ప్రభువా నాయన 1 నిమిషం మేము తగ్గితే పోయేదేమీ లేదు కానీ ప్రభువా నాయన సహాయమును మీరే దయచేయమని త్వరలో నా తండ్రి నాయన ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ప్రభువా నాయన అయా మాకు ఆ కుటుంబాలను కట్టుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం నా తండ్రి. నీకు వందనాలయ్యా. అయా ఏ రీతిగా స్త్రీ నడుచుకోవాలో ప్రభువా నాయన సామెతలు 31 ప్రకారము ప్రభువా నాయన మేము నడుచుకున్నట్టుకు సహాయమును మీరే దయచేయమని అడుగుతున్నాము దేవా. నీకు వందనాలయ్యా. అయా మా కుటుంబాలను మేమే కట్టుకోవాలి ప్రభువా నాయన. అయా ఎంతోమంది ప్రభువా నాయన భార్యాభర్తలు అన్యోన్యంగా లేక ప్రభువా నాయన విడాకుల దాకా వెళ్తున్నారు ప్రభువా. 1 నిమిషం మాలో ఆలోచించే శక్తిని దయచేయండి ప్రభువా నాయన. అలా ఆలోచించి ప్రభువా నాయన మా కుటుంబాలను మేమే కట్టుకునేటట్లుగా సహాయంను దయచేయండి ప్రభువా నాయన. అయ్యా ఎంతోమంది తెలియక ప్రభువా నాయన కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ప్రభువా నాయన. ఇటువంటి బిడ్డలను మీరే రక్షించండి ప్రభువా నాయన. వారి జతలను మీరే జతపరచండి ప్రభువా నాయన. అయా భార్యాభర్తలను మీరు మాత్రమే జతపరచగలరు కదా ప్రభువా నాయన. మీరు ఏర్పరిచిన దాంపత్యం ఎప్పటికీ విడిపోదు ప్రభువా నాయన. ఆ రీతిగా మేమందరము ఉండడానికి సహాయంను దయచేయండి ప్రభువా నాయన. అయా మీ కృపతో మమ్మల్ని అందరినీ నింపమని అడుగుతున్నాము దేవా. నీకు వందనాలయ్యా. త్వరలో మా కొరకు రానున్న యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.